తెలుగు చిత్ర పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ రెబెల్ స్టార్ మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణం రాజు గారు. గంభీరమైన ఆహార్యం, కళ్ళలో రౌద్రంతో, సీరియస్ పాత్రలతో అలరిస్తూనే ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో సెంటిమెంట్ను కూడా ఎంతో గొప్పగా పండించారు కృష్ణం రాజు గారు. ఆ పేరు వినగానే గంభీరమైన రూపం, చింతని పుల్లాంటి కళ్ళు, ఉడిమే స్వరం గుర్తుకు వస్తాయి. మంచి హైటు, అందుకు తగిన పర్సనాలిటీ, నిబ్బరంతో నిలబడి ఆవేశంతో చెప్పే డైలాగ్స్ కళ్ళ ముందు కదలాడతాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలతో మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన హీరోగా ఆయన గురించి చెప్పుకోవచ్చు. కథలను, పాత్రలను ఆయన ఎంచుకునే తీరు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. రెబెల్ స్టార్గా ఆయన నట ప్రయాణం సుదీర్ఘకాలం పాటు సాగేలా చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణం రాజు గారు పుట్టి పెరిగారు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆయన ఎలాంటి కష్టం తెలియకుండా పెరిగారు. చదువుకునే రోజుల నుంచి కృష్ణం రాజు గారికి ఫోటోగ్రఫీ హాబీగా ఉండేది. ఆ రోజుల్లోనే కృష్ణం రాజు గారు ఖరీదైన కెమెరాలు వాడేవారు. ఆకర్షణీయమైన రూపం కావడంతో అందరూ కూడా సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. దాంతో ఆయనకి కూడా తెరపై కనిపించాలనే ఆసక్తి పెరుగుతూ వచ్చింది. దాంతో ఆయన మద్రాసు చేరుకుని ఆ దిశగా సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. తేన మనసులు సినిమాలో హీరోగా కృష్ణను ఎంపిక చేసినట్టు కృష్ణం రాజు గారికి చెప్పడంతో వెనుదిరిగిన వారిలో కృష్ణం రాజు గారు కూడా ఉన్నారు. అయితే చాలామంది హీరోల మాదిరిగా ఆయన సినిమా కష్టాలేమీ పడలేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు మొదటి నుంచి కూడా లేకపోవడం వలన చాలా కూల్గానే అవకాశాల కోసం వెయిట్ చేసేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి చిలకా గోరింకా అనే సినిమాలో అవకాశం వచ్చింది. 1966లో వచ్చిన ఈ సినిమాకి ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించగా కృష్ణం రాజు గారి సరసన తొలి నాయికగా కృష్ణకుమారి నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కృష్ణం రాజు గారు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తూ వచ్చారు. అలా ఆయన విలన్గా చేసిన సినిమాలలో నేనంటే నేనే సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది కృష్ణం రాజు గారికి. ఇక ఆ తరహా పాత్రలను చేస్తూనే కృష్ణం రాజు గారు హీరో పాత్రలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణం రాజు గారు కేవలం మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలడు అనే ప్రచారం మొదలైంది. అలాంటి ప్రచారానికి తెరదింపాలనే ఆలోచనతో ఆయన గోపీకృష్ణ మూవీస్ పేరుతో సొంత బ్యానర్ను ఏర్పాటు చేసి క్లాస్ టచ్ ఇస్తూ కృష్ణవేణి సినిమాను నిర్మించారు. అదే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో బత్తెకనప్ప సినిమాను నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.